మనందరికీ షట్కర్మలు అనేవి మాత్రమే తెలుసు. ఏంటి? స్తంభనం, మోహనం, మారణం, ఆకర్షణం, వశ్యం, ఉచ్చాటనం. కానీ శాస్త్రంలో రుద్రయామన తంత్రంలోనే 10 రకాల ప్రయోగాలు చెప్పారు. షట్కర్మలే కాదు, 10 ఉన్నాయి. కొంతమంది 8 చెప్తారు, 8. కానీ శాస్త్రంలో 10 ఉన్నాయి. ఆ 10 ఏంటి చూద్దాం. స్తంభనం, మోహనం, మారణం, ఆకర్షణం, వశ్యం, ఉచ్చాటనం, సర్వశాంతి, సర్వపుష్టి, సాంతానికం, మౌక్తికం. స్తంభనం అంటే ఏంటి అసలు అనేది కనుక చూస్తే, ఒక మంత్రశక్తితో ఒక అగ్ని కానీ ఏదైనా ప్రకృతి శక్తులు కానీ ఏదైనా దాన్ని నిరోధించడం లేదా బలహీనపరచడం అన్నమాట. అలా అగ్నిస్తంభనం, జలస్తంభనం ఇవన్నీ వస్తాయి. మరి మోహనం అంటే ఏంటి? మోహనం అంటే అవతల వ్యక్తికి మన మీద వ్యామోహాన్ని కలగజేయటం, అంటే ఓవర్ పవరింగ్గా ఉంటాయి. ఎల్యూర్మెంట్ అనమాట. దాన్ని ఇంకా ఎనార్మమెంట్ అంటారు. దీన్ని మన్మథ బాణం అని కూడా పిలుస్తారు. ఇక మరి మారణం అంటే ఏంటి? ఇక్కడ దాంట్లోనే ఉంది అర్థం, చంపటం, మనిషిని చంపివేయటం. మరి ఆకర్షణం అంటే ఏమిటి? ఆకర్షణం అంటే డ్రాయింగ్ ఆర్ అట్రాక్టింగ్ అనమాట. ద యాక్ట్ ఆఫ్ డ్రాయింగ్. ఒక వ్యక్తిని అంటే ఆకర్షింపజేయటం, గొంతుటం, లాక్కొనటం అనమాట ఆకర్షణం. ఇదే అబ్జర్వ్ చేయాలి. మోహనానికి ఆకర్షణానికి తేడా. మరి వశ్యం అంటే ఏమిటి? వశీకరణం ఉంది. మరి చాలామందికి ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతుంటారు, మోహనానికి, ఆకర్షణానికి, వశీకరణానికి. వశ్యం అంటే ఏంటి? టేమింగ్. అంటే ఇట్ ఈజ్ సచ్ ఎ మ్యాజిక్ యూజ్డ్ టు బెవిచ్ అనమాట. బెవిచ్ అంటారు దీన్ని. అంటే వశీకరణ చేసుకుంటాం అవతల వ్యక్తిని. అంటే మందు మాకులతోనే కానీ ఇంకా ఏదన్నా కానీ వీటితో వశీకరణం చేసుకుంటాం అనమాట. తర్వాత వచ్చేసి మనకి ఉచ్చాటనం. ఉచ్చాటనం అంటే ఏంటి? రౌటింగ్ ఆర్ డ్రైవింగ్ అవే. తర్వాత సర్వశాంతి, అందరూ బాగుండాలని కోరుకుంటాం. సర్వపుష్టి, అందరికీ పుష్టి కలగాలి అని. నెక్స్ట్ సాంతానికం అని ఉంది. సాంతానికం అంటే ఏంటి? సంతానం కలగాలి. అంటే వంద్య, కాకవంద్య, మృతవంద్య ఇవన్నీ ఉంటాయి. ఇటువంటి దోషాలన్నీ పోవాలి అన్నది. నెక్స్ట్ మౌక్తికం అంటే ముక్తి కలిగించటం. సో ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇంకోటి చూసుకోవాలి మీరు. ఉచ్చాటనం దాంట్లో భూత ప్రేత పిశాచాలను కూడా పారద్రోహటం కూడా అవుతుంది. ఉచ్చాటనం అంటే కేవలం మనకి ఇబ్బంది కలిగించే వాడిని మాత్రమే మనకు దూరంగా పంపించడం కాదనమాట. సో శాస్త్రంతో అర్థం ఉంటుంది.